హలో ఆల్, వెల్కమ్ టు M3 మెడ్డాస్ మచిలీపట్నం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే, డూ డయాబెటిక్ పీపుల్ మస్ట్ స్టాప్ ఈటింగ్ వైట్ రైస్? అంటే షుగర్ పేషెంట్స్ అన్నం తినటం మానేయాలా అని. మనందరికీ కామన్గా ఉండే ఫార్ములా ఏంటంటేనండి, అంటే కామన్గా నమ్మేది ఏంటంటే, వైట్ రైస్ ఈజ్ ఈక్వల్ టు డయాబెటీస్, లేదా డయాబెటిక్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు నో రైస్ అని. అంటే షుగర్ పేషెంట్స్ అస్సలు అన్నం తీసుకోకూడదు, షుగర్ పేషెంట్స్ అసలు అన్నం అనే మాట వాళ్ళ దగ్గరికి రాకూడదని చాలామంది, ఎక్కువ శాతం చాలామంది నమ్ముతారు. అంటే కొన్ని ఇబ్బంది పరిస్థితులు, ఏదైనా కాంప్లికేటెడ్ కేసెస్లో మాత్రం డాక్టర్స్ దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి. కానీ సహజంగా అసలు డయాబెటీస్ అన్న వాళ్ళు అన్నం తింటాం మానేయాలా అని. ఇక్కడ మనకి చూస్తే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ రైస్, ఇట్స్ అబౌట్ సైజ్. అంటే అన్నంతో ప్రాబ్లం కాదండి. ఇక్కడ ఏంటంటే తినే విధానం. మనోళ్ళు అన్నాన్ని, అంటే కొంతమంది దాన్ని ఏదో పెద్ద విషయంలా చూస్తారు, కాదు. అంటే నేను చెప్పే డయాబెటిక్ పేషెంట్స్ గురించి. ఇక్కడ పర్వతంలాగా మనకి అన్నం వేసుకొని తినడం అన్నది బాగా అలవాటు అనమాట. ఇప్పుడు అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు తినే విధానం గురించి కనుక మనం మాట్లాడితే, అంటే ఒక చిన్న ప్లేట్లో, చిన్న ప్లేట్లో కొద్దిగా అన్నం, ఎక్కువ కూరతో అలా సిమిలర్గా అలా తింటా. అది కూడా తెల్లన్నం కాకుండా బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది. అంటే దంపుడు బియ్యంతో కొద్దిగా దంపుడు బియ్యంతో సరబడ ఎక్కువ కూర వేసుకొని, లేదా ఎక్కువ కూరగాయలు ఉండేలాగా అలా ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి మంచిది. అది తినే విధానం. అప్పుడు ఏంటంటే మీ షుగర్ లెవెల్ కూడా పెరగకుండా ఉంటుంది. అలా కాకుండా అన్నాన్నే పర్వతంలో వేసుకొని కూర ఏదో పచ్చడి వేసుకున్నట్టు వేసుకొని తింటారు. అలాంటి వాటి వల్ల అదేంటి, ఈ షుగర్ లెవెల్ ఈజీగా పెరుగుతాయి. ఎందుకంటే పాలిష్డ్ రైసులు తింటారు ఎక్కువ శాతం మంది. నేను అందుకే దంపుడు బియ్యం సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి డయాబెటిక్ ఈజ్ ఈక్వల్ టు నో రైస్ కాదండి. డయాబెటీస్కి అంటే అన్నాన్ని ఒక విషయంలో చూడటం మానేయండి. ముందంటే తినే విధానం తెలుసుకోండి. కాబట్టి నేను సింపుల్గా చెప్పేది ఏంటిదంటే, డోంట్ ట్రై టు అవాయిడ్, బట్ ట్రై టు మేనేజ్, లెర్న్ టు మేనేజ్. అంటే నాకు డయాబెటీస్ కాబట్టి, లేదా నేను షుగర్ పేషెంట్ కాబట్టి అన్నం తింటాం పూర్తిగా మానేయాలని కాదు. నేను చెప్పిన విధానంలో చిన్న ప్లేట్లో కొద్దిగా అన్నంతో అదేంటి ఎక్కువ కూరగాయలు ఉండేలాగా, ఎక్కువ కూర ఉండేలాగా చూసుకొని తినటం అన్నది ఒక మంచి పద్ధతి. అప్పుడు షుగర్ లెవెల్స్ కూడా అన్నసరిగా పెరగకుండా ఉంటాయి. తినే పద్ధతిలో తింటే ఏదన్నా బాగానే ఉంటుందండి. కాబట్టి ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటూ బాయ్.